చదువుకుని వాక్య ధ్యానం చేద్దాం. కొద్దిసేపు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి మరలా చదువుదాం. చూడండి, 8వ వచనం నుండి. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావళి వృద్ధునందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగ్రాండ్లు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా నాయన, ఆరాధనలో మీ ప్రియ కుమారుని నిలబెట్టుకుని మిమ్మల్ని గూర్చి కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకుని ఆరాధించాం. రొట్టెలో లేదా మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాం. మరలా ఒక బలహీనుడు నిలబడ్డాడు, మీ పక్షాన్ని బలపరచండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అడుగుతూ, మా నాయన వినుచున్నవారు దాన్ని గ్రహించి ఆ చొప్పున జీవించే భాగ్యము మాకు దయచేయమని మా ప్రభును మా ప్రాణుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఒక ద్రాక్షావల్లి గురించి చెప్తా ఉన్నాడు. ఆ ద్రాక్షావల్లి ఇశ్రాయేలు ప్రజల్లో లేదా ఇశ్రాయేలు దేశంలో మొలిచిన పాదని లేదా చెట్టని, అది ఒక గొప్ప పక్షిరాజు నీడను ఆశ్రయించవలసి ఉండగా కొంతకాలం ఉండి మరలా అది వేరొక పక్షిరాజు వైపు, అనగా ఐగుప్తు రాజు వైపు ఆ ద్రాక్షావల్లి తన వేర్లు తన కొమ్మలు చాచిందని, అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి పొందునా అని ఇక్కడ రాయబడింది. ద్రాక్షావల్లి అనగా ఒక మనుషుడినే ఇక్కడ సూచిస్తూ ఉంది. సిద్కియా రాజును సూచించిన అది మన జీవితంలో మనకి కూడా ఆ వాక్యం సరిపోతుంది. దేవుని నీడలో ఉండి దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం నేర్చుకుంటూ దేవుని చేత పోషించబడుతూ, మరి మనం ప్రక్క దారులకు కనుక దెయ్యము దారిలో కనుక వెళితే మనం వృద్ధి పొందలేము అని అంటూ ఉన్నాడు. ఆ మొక్కకి ఎన్ని నీళ్లు పోసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత సాగు చేసినా అది ఊరికే తూర్పు గాలికి అది పడిపోయి నాశనం అయిపోతుంది తప్ప దాన్ని ఎవడో బాగు చేయలేడని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాక్యాలు వింటున్నాం, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటున్నాయి లేదో పరిశీలన చేసుకోవాలి. అలాగను జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అన్నీ ఒకసారి ప్రయత్నం సఫలం కాకపోవచ్చు, చేయలేకపోవచ్చు మనం. కానీ ఒక్కొక్కటిగా దేవుని వాక్యం దేవుని దాసులు చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అన్నీ ఒకసారి చేయలేకపోతే దాన్ని వీలైనంత త్వరగా దేవునికి అప్పగించుకుంటూ ఒక్కొక్కటిగా మనల్ని మనం సరి చేసుకుంటూ రావాలి. ఇక్కడ సిద్కియా గురించి ఉపమాన రీతిగా చెప్పబడిన మాటలు ఇవి. సిద్కియా అనేటువంటి రాజకుమారుడు 21 సంవత్సరాలకే రాజు అయినటువంటి యువరాజు అన్నమాట. 21 సంవత్సరాలకు రాజు అయిపోయాడు. అలాంటి 21 సంవత్సరాలకు రాజు అయిపోయినటువంటి సిద్కియా రాజు యోధా రాజుల్లో చిట్ట చివరి రాజుగా ఎంచబడ్డాడు. అంటే అతని తర్వాత మరొక రాజు ఉండడానికి అవకాశం లేకుండా చేశాడు. మరొక రాజు ఆ యోధా ప్రజలను పరిపాలించడానికి అవకాశం లేకుండా చేశాడు. అలాగే తన తండ్రి గొప్ప జీవితాన్ని గడిపాడు. తన తండ్రి చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏడ్చారు. అతని విషయమై ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు. అయ్యో, ఇలాంటి ఆ రాజా చనిపోయింది, ఆ మందిరాన్ని చక్కగా శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేయించాడే, ఆ మందిరాన్ని పవిత్రపరిచాడు, దేశాన్ని బాగు చేశాడు, ఇన్ని మంచి పనులు చేసిన రాజు చనిపోయాడని వాళ్ళు బాధపడ్డారు. కానీ ఈ రాజు ఇతన్ని కళ్ళ ముందు కన్న కొడుకుల్ని చంపేస్తూ ఉంటే కళ్ళు బట్టి చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన కళ్ళు ఊడబెరుగుతూ ఉంటే బాధ భరించడం తప్ప ఏమీ చేయలేనటువంటి ఆ పరిస్థితులు అతను ఉండి పరాయి రాజుకి అప్పగించబడ్డాడు. తన చేతులకి బందీగా ఒక ఇనప సంఖ్యలతో లేదా ఎత్తడి సంఖ్యలతో అతను ఒక దాసుడిగా బానిసగా తీసుకెళ్ళిపోవడానికి కారకుడయ్యాడు.
ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి ఇతను చేసిన తప్పులంటే, ఇతను పరిపాలన చేసింది 11 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఆయనకి 21 సంవత్సరాలకి రాజు అయితే 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 32 సంవత్సరాలకి అతని క్షేమకరమైన జీవితం అంతా అయిపోయింది. అందులో 9 సంవత్సరాలు కాస్తంత బాగానే ఉన్నప్పటికీ, అంటే దేశంలో తాను ఎవరైతే నియమించారో ఆ రాజు మీద అప్పటికి తిరగబడినప్పటికీ 9 సంవత్సరాల మటుకు అతను దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. మొట్టమొదటిగా ఏం చేశాడండి? దేవుని దృష్టికి చెడ్డగా నడిచాడు. దేవుని దృష్టికి చెడ్డగా నడిచాడు. ఒకని నడత ఎలా సరిచేయబడుతుందంటే, దేవుని వాక్యం చేతనే సరిచేయబడుతుంది. నా పితరులు ఎలా జీవించారు, నేను ఎలా జీవించాలి, మా నాన్నగారు ఎంత బాగా పేరు తెచ్చుకున్నాడు, నేను అలాంటి పేరు ఎందుకు తెచ్చుకోకూడదు అనేటువంటి ఆలోచన అతనికి లేకుండా పోయింది. కాబట్టి చెడు నడితే నడిచాడు తప్ప తను ఏమాత్రం మంచివాడుగా అతను జీవించేవాడుగా లేడు. రెండవది, దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదు. ఇప్పుడు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని మన నాశనం ఎదురుంటే మనం ఎవరి మాట వినం. మాట చెబితే దేవుని సేవకులు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ చెబితే వినరు. యవ్వన వయసులో రాజు అయ్యాడు, ఎవరిని లెక్క చేయట్లేదు. ఉడుకు రక్తం, యువ రక్తం మీద ఉన్నాడంట. మీరెవరో నాకు చెప్పడానికి వీలేదన్నట్టుగా అతను అలాగూ ఎవరి మాట వినలేదు. సరికదా దేవుని దృష్టిలో తనను తాను తగ్గించుకోకుండా హెచ్చించుకున్నాడు. ఏం చేశాడండి? మొట్టమొదట అతను చేసిన తప్పు ఏంటంటే చెడు నడత నడిచాడు. చిన్న వయసులోనే చెడు నడత నడిచాడు. రెండోది, చెడు నడత నడుస్తుంటే దేవుని సేవకుడు వచ్చి హెచ్చరించాడు. విన్నాడా? ఎల్లవయ్య చెప్పొచ్చు కానీ అన్నాడు. పైగా దేవుని సేవకుని హింసించాడు, బాధించాడు. చెరసాల్లో వేసేస్తామంటే నేను మీకేం అడ్డురాను, వేసుకోండి అన్నాడు ఇర్మియాని. సేవకుడిని బాధించడానికి కారకుడయ్యాడు. మూడవదిగా అతను తను తాను తగ్గించుకోకుండా హెచ్చించుకున్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు. నాలుగవది ఏంటంటే అతను మొండితనం వహించాడట. దినవృత్తాంతాల గ్రంథంలో ఉందన్నమాట. మొట్టమొదటి చెడు నడత నడిచాడు. రెండవది, దేవుని సేవకుని మాట వినలేదు, తనను తాను హెచ్చించుకున్నాడు. మొండితనం. పిల్లలు చూడండి, ఒక్కొక్కరు ఎంత చెప్పినా మొండికేసేస్తారండి. అవసరమైతే ఇక అన్నం తింటాం మానేస్తారు, ఏదైనా చేసేసుకుంటారు, లేదా మనల్ని ఏదైనా చేస్తారు. మొండితనం అన్నమాట, మొండితనం. ఇక మాట వినరాళ్ళు. ఇక మొండికేసాడా అంతే, దుప్పడు మూసుకేసేసో తలగడ మీద ఎట్టేసుకుని ముఖం మీద వేసి పడుకుంటారు తప్ప అసలు వినరు, మాట వినరు, మొండోళ్ళు అయిపోతారు అన్నమాట. తర్వాత ఏం చేశాడంటే ఇతను తన మనస్సు కఠినపరుచుకున్నాడు. యెహోవా వైపు తిరక్క తన మనసుని కఠినపరిచేసుకున్నాడు, కఠినం చేసేసుకున్నాడు, రాయి చేసుకున్నాడు. అదే మీరు ఎవరు చెప్పిన నేను వినను రబ్బా, నేను ఇంతే అన్నాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే మెడవంచని తరము అని మాట రాశారనమాట. మెడవంచని తరం అంటే మాట వినరు, మొండితనం, మొండికేసేస్తారు. ఇలాగే రాజుగారు ఉంటే పోనీ అధిపతులు, సేవకులు, ప్రజలు వాళ్ళైనా కుదురుగా ఉన్నారంటే వాళ్ళ గురించి రాయబడిన మాటలు ఏంటంటే దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్నాను 36:14. పైన రాజు చేసిన ఆ పనులు చూసాం. ఒక 5 పనులు చదివాను నేను, నా దృష్టికి వచ్చినవి. 1, చెడు నడత నడిచాడు. 2, మాట వినలేదు, తగ్గించుకొనగా హెచ్చించుకున్నాడు. 3, 4వది ఏంటి? మొండితనం వహించాడు. 5వది మనసును కఠినపరుచుకున్నాడు. సరే, అలా పెడదాం. సరే, ప్రజలైనా ఎలా ఉన్నారంటే చూద్దాం. చూడండి 14వ వచనం. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ. యాజకులంటే ఎవరు? దేవుని సేవకులు. యాజకులంటే ఎవరండి? దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని పరిచయం చేసేవారు. వాళ్ళు పాడైపోయారు. ఎందుకని? యథా రాజా తదా ప్రజ. వాళ్ళకి భయం చెప్పే రాజే భక్తిహీనుడు అయిపోతే యథా రాజా తదా ప్రజ. వాళ్ళు కూడా ఎలాగైపోయారు చూడండి. ఏంటి? కనీసం అధిపతులు, మనుషులు అంటే పోనీ యాజకులన్నా సరిగ్గా ఉండాలి కదా, యాజకులు కూడా సరిగ్గా. అందుకే దేవుడు అందరిని అప్పగించేశాడు. ఇక ఒకరిని కూడా వదల్లా. దేవునికి ఎందుకు అంత కోపం వచ్చిందంటే చిన్నపిల్లలు మొదలుకొని, అధిపతులు మొదలుకొని, ప్రజలు మొదలుకొని, విశ్వాసులు మొదలుకొని, యాజకులు కూడా వంకర మార్గంలోనే వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చదువుతాం 14వ వచనం. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. ద్రోహులైరని రాశారా, బహుగా ద్రోహులని రాశారా? ఇంకా దేవుని కోపం మండక మరి ఏమవుతుంది?
బహుగా ద్రోహులేరంటే ఇంక అంతకు మించిన పదం రాయడానికి లేదనమాట. దాన్నే తర్వాత గ్రంథాల విశ్వాసఘాతకం అని రాశాడు. అది యాజకుల్లో దేవుని వాక్యం బోధించవలసిన వాళ్ళు, దేవుని పరిచయం చేయవలసిన వారు, హెచ్చరించవలసిన వారు, కింద వారికి మార్గదర్శకులుగా మాదిరిగా ఉండవలసిన వారు కూడా, వారు కూడా బహుగా ద్రోహులు అయిపోతే ఇంకెవరు బాగు చేస్తారో దేశాన్ని, ప్రజల్ని, ఆ రాజుని? చూడండి, బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. దేన్ని అపవిత్రపరిచారు? ఏమంటే దేశాన్ని అపవిత్రపరిచారు, పట్టణాన్ని అపవిత్రపరిచారు, కుటుంబాలను అపవిత్రపరిచారు, వాళ్ళ యొక్క గృహాలను అపవిత్రపరిచారు, గ్రామాలను అపవిత్రపరిచారంటే కొంత అర్థం ఉంటుంది. కానీ సాక్షాత్తు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారంటే చూడండి ఎంత దుర్మార్గులు అయిపోయారు, ఎంత ద్రోహులు అయిపోయారు. అందుకే దేవుడు ఇంకా తట్టుకోలేక ఆయన మనస్సు కూడా ఆయన మార్చేసుకున్నాడు. తర్వాత చూడండి 15 వచనం, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. దేవుడు కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు. ఆయన ఒక్కసారి నాశనాన్ని ఇవ్వడు. ఏం చేస్తాడు? ముందు హెచ్చరిస్తాడు. ప్రకృతి ద్వారానో సేవకుల ద్వారానో హెచ్చరిస్తాడు. నినివే పట్టణస్థులు దోషులైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? తన సేవకుడైన యోనాను పంపించి, ఒరే బాబు మీరు దుర్మార్గులరా, నాశనం అయిపోతారు, చచ్చిపోతారు, ఇగో సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా వింటే బాగుపడతారు అన్నాడు. ముందు హెచ్చరించాడు. వాళ్ళు విన్నారు, బాగుపడ్డారు, బ్రతికారు. కాబట్టి దేవుడు ఒకసారి నాశనం ఇచ్చాడు మనకి. జ్వరం ద్వారానో, తలపోటు ద్వారానో, ఇంట్లో శోధన ద్వారానో, ఏమండి అనారోగ్యం ద్వారానో, ఎవరొకరి ద్వారానో, ఏదో ఒక ద్వారానో, ఏదో లోటు ద్వారానో దేవుడిని తెలుసుకొని మనం ప్రార్థన చేసి ఆయన వైపు తిరుగుతామని కొన్ని మార్గాలను ఆయన కల్పిస్తాడు. ఇప్పుడు నూతిలో పడిపోయామండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన తాడిస్తాడు. నువ్వు ఈ తాడు ద్వారా బయటకు రారా బాబు, నేను తాడు కూడా పట్టుకున్నానంటే మరి ఆయన ఏం చేయగలడు? కాబట్టి వీళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, తప్పుల మీద తప్పులు చేసి బహుగా ద్రోహులు అయిపోయినప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఇంకొక అవకాశం వారికి ఇచ్చి చూద్దామని దేవుడే వారికి తన సేవకులను పంపించి ఏం చేస్తున్నాడని ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నాడు. బాబు నాయన ఇది మంచి పని కాదురా, దేవుడు మీరు మంచిగా లేకపోతే ఆయన శిక్షకు గురైపోతారు అని హెచ్చరించి వాక్యం చెబుతూ ఉంటే పంపుతూ వచ్చాడంట. కంటిన్యూగా పంపుతూ వస్తే వారు ఏం చేశారు చూడండి, ఆయన పెందలగడ లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకే. వీళ్ళెన్ని తప్పు పనులు చేశారు చూడండి. ఒకటి, హేయమైన విగ్రహాలను పెట్టుకున్నారు వీళ్ళు. రాజుగారు ఒక 5 తప్పులు చేస్తే వీళ్ళు ఒక 5 తప్పులు చేశారు. జనులు, ప్రజలు, సేవకులు అంటే అక్కడ యాజకులు, అధిపతులు, అధికారులు కూడా, వీళ్ళు కూడా 5 తప్పులు చేశారు. ఏం 5 తప్పులు చేశారు? మొట్టమొదటి హేయమైన విగ్రహాలు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారండి? హేయమైన విగ్రహాలు పెట్టుకున్నారు. రెండవది, మందిరాన్ని అపవిత్రం చేశారు. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు, ఏ వీధిలో చూసిన విగ్రహాలంటే ఇక మందిరంలో కూడా పట్టుకొచ్చేసారు. మందిరంలోనే పాపకార్యాలు చేశారు, మందిరాన్నే అపవిత్రపరిచేశారు. మూడవది ఏం చేశారు? వారు దేవుని దూతలను ఎగతాళి చేశారంట. దేవుని దూతలు అంటే దేవుని పక్షాన పంపబడిన వారు. ఎవరైనా మంచి మాటలు చెప్పారు అనుకోండి, వాళ్ళని ఏం చేశారండి? ఏళకోళం చేశారు. చెప్పొచ్చు వాళ్ళకి, వెళ్ళవా, మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పకంటారు. మనం చెప్తే ఎన్నో ఎగతాళి, వేళాకోళం. ఆయన వాక్యములను తృణీకరించు అనే మాట రాశాడు. ఏం చేశారండి? ఆయన వాక్యాన్ని, ధర్మశాస్త్రం కూడా ఏం చేశారు? తృణీకరించారు వారు. ఆయన వాక్యం బ్రతికించేదండి. ఆయన వాక్యం మన త్రోవకు వెలుగండి. ఆయన వాక్యం మన త్రోవలో సరళం చేసేది. మనం వెళ్తామంటే మన త్రోవను అలా సరళం చేస్తుంది. ఆ త్రోవలో చీకటి ఉంటుంది, వెలిగిచ్చేది. మనం మరి నిర్జీవులుగా ఉంటే మనం సజీవులుగా చేసి బ్రతికించేది. మనకి ఎముకలకు శక్తి, ఆత్మకు బలము. రాత్రి చెప్పారు కదా, మన ఎముకల్లో, కీళ్ళలోకి, మూలుగులో కూడా దూరి మనల్ని హెచ్చరించేది, బలపరిచేది. ఆయన వాక్యాన్ని వారు తృణీకరించారట. ఆయన వాక్యాన్ని తృణీకరించారు. 4 అయిపోయినాయి. 5వది ఏం చేశారు? ప్రవక్తలను హింసించుచు రాగా. ఎవరిని హింసించారండి? ప్రవక్తలంటే దేవుని తర్వాత దేవుని మాటలు మోసుకొచ్చి, ఆ మాటలు మోసుకొచ్చి వార్తాహరులు వాళ్ళు. అలాంటి ప్రవక్తలనే, ప్రవచించే వారినే ఏం చేశారంటే హింసించారు. ఇర్మియాను అలాగే కదా హింసించారు. పెద్దలందరూ ఏమన్నారు? వద్దండి, ఇతను మనల్ని హెచ్చరించండి, మాటికి పరారాజు వచ్చి మనల్ని ఏదో బందీలుగా చేస్తాడు, బానిసలుగా వేసి పట్టిపోతారు అన్నాడంటే ఈయన మాటలు మనకేం నచ్చుతలేదు, ఈయన ఎలా ఊరుకుంటే కుదరదు. ఏం చేయమంటారంటే
ఈ సిద్ధికి అన్నాడు, నేనేం అడ్డురాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. పట్టుకెళ్ళి వాళ్ళ బురద గొయ్యిలో పడేయడానికి అనుమతి ఇచ్చేసాడు అంతే రాజు. ఆయన ఒక 5 తప్పులు చేస్తే వీళ్ళొక 5 తప్పులు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలిసి అప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి, 17వ వచనం. ఆయన వారి మీదకి కల్దీ రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత అది ఎక్కడైతే అపవిత్రపరిచారో వాళ్ళ రక్తము చేత దాన్ని తడిపేశాడంతే దేవుడు. వాళ్ళ రక్తం చేత తడిపేశారు. ఆ యవనులే అక్కడ పాడు చేసేది, వీళ్ళు అడ్డు చెప్పరు, అందుకని వాళ్ళ రక్తం చేతే దాన్ని తడిపేశాడంతే. మీరు వద్దనుకున్న దాన్ని నేను ఎందుకు ఉంచుతాను, అక్కడే మీ రక్తం చేత దాన్ని తడుపుతాను అన్నాడు. ఇంకో మాట ఏం చేశాడు, అతడు యవనుల ఎందైనను యువతులు ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. ఎవరి చేతికి అప్పగించాడండి? శత్రువైనటువంటి నెబుకద్నెజరు చేతికి ప్రజలందరినీ, అధికారులందరినీ, యాజకుల్ని, యవనస్తుల్ని అప్పగించేశాడు అంతే. వారందరినీ అప్పగించేశాడు. రాజును ఊరుకున్నాడా? ఇర్మియా గ్రంథంలో మనం చదివాము. రాజును కూడా ఏం చేశాడు? అతని శత్రువు చేతికి ఈ సిద్కియా రాజును కూడా దేవుడు అప్పగించేశాడు. కుమారుల్ని అతను ఏం చేశాడు? అతని కళ్ళు ఎదురుగుండానే చంపేశాడు. కళ్ళు పీకేసి అతన్ని ఎత్తడి సంఖ్యలతో లేదా ఇనప సంఖ్యలతో బంధించుకొని బబులోని కనుక తన రాజ్యంలోనికి బానిసగా ఉండడానికి తీసుకెళ్ళిపోయాడు. మనం కూడా ఇలాంటి చెడ్డ లక్షణాలు, ఆ రాజుకున్న 5 లక్షణాలు కానీ, అక్కడ యాజకులకు, అధిపతులకు, ప్రజలకున్న ఈ చెడు 5 లక్షణాలు కానీ మనం కలిగి ఉన్నామనుకోండి, ఇక మనం కూడా బహుగా ద్రోహము చేసినట్లే. అందుకు రోమీయులు రాసిన పత్రిక అన్నాడు, వారిని భ్రష్ట మనసుకే అప్పగిస్తానన్నాడు. అది భ్రష్ట మనస్సుకి. ఒకసారి వెలిగించబడి దేవుని వాక్యాన్ని రుచి చూచి, పరలోక సంబంధమైన దివ్య వాక్యం యొక్క రుచి మనం చూసి మరలా తప్పిపోతే మనల్ని బాగు చేయడం ఇంకా అసాధ్యం అన్నాడు. అసలు వాడు రక్షించబడకపోవడమే, లేదా దేవుని గురించి తెలవకుండా ఉండడమే మేలు అన్నాడు. ఇప్పుడు మామూలుగా పాడైపోయిన పర్లా, కానీ అన్నీ తెలిసి పాడైపోతే దేవుడు ఇంకా బాధపడతాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలు అంత కఠినమైన మాట రాశాడు. ఇక వాడిని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఒక కురుపు ఉంటుంది, అది పుండవుద్ది, దానికి మందేస్తే తగ్గుద్ది కొంతకాలానికి. కానీ అది క్రానిక్ అయిపోయింది అనుకోండి, ఇక దాన్ని ఏం చేయాలి? మొత్తం తీసేయాలి. ఇంక బాగు చేయడం డాక్టర్ వల్ల కూడా కాదు, తీసేయాలి అంతే. అవసరమైతే కాలు తీసేస్తారు దానికోసం. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. మనం గనక అలాంటి భ్రష్ట మనసుకి దేవుడు అప్పగించేస్తే చెయ్యరాని చెడు కార్యాలు చేసి ఇక మనం నాశన పాత్రలు అయిపోతాం తప్ప మనం బాగు చేసేవాడు ఇంకా ఉండడు. ఇవి దినవృత్తాంతాల గ్రంథంలో అతను 9 సంవత్సరాల కాలంలో పరిపాలన కాలంలో జరిగించినటువంటి చెడ్డ క్రియలు ఇవి. ఎన్ని? అతను చేసిన 5 చెడ్డ క్రియలు చదివాం. దేవుని ప్రజలు లేదా యాజకులు లేదా అధిపతులు చేసిన 5 చెడ్డ క్రియలు చదివాం. అయితే ఇంకొక 2 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, ఇంకొక 2 సంవత్సరాలు మరి ఘోరంగా ఆయన ఏం చేశాడు అనేది ఇక్కడ చదువుతున్నాం కదా. ఇప్పుడు రండి యెహెజ్కేలు గ్రంథానికి రండి. 17వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఇక్కడ 3 ప్రధానమైన తప్పులు చేశాడు. ఆ మొట్టమొదటిది ఏంటి? 15వ వచనం. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడంట. మొట్టమొదట ఏం చేశాడండి? తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు తిరుగుబాటు అంటే? దేవుడు వద్దన్న వాడి దగ్గరికి సహాయం కొరకు వెళ్ళాడు. ఐగుప్తుని మనం లోకంతో పోలుస్తాం. ఐగుప్తుని ఎలా పోలుస్తామండి? లోకంతో పోలుస్తాం. ఐగుప్తు రాజు లేదా ఫరోని సాతానుతో పోలుస్తాం. అలాంటి లక్షణాలు గారి వాడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడట. అది ఇతను చేసిన తిరుగుబాటు. అసలు ఇతను నియమించినోడు ఎవరు? నెబుకద్నెజరు రాజు. నీకేమైనా సహాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నన్ను నియమించారు కానీ పరిపాలన చేయడానికి నాకేం సరిపోవట్లేదండి, కేంద్రం నుంచి ఏమైనా సహాయం పంపండి అని అడగాలి, అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏం చేస్తారండి? వారికి ప్రాజెక్టులు కట్టాలన్నా, వారి పనులు కావాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి, వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, పంట నష్టం పోయిన ఏం చేస్తారు? తన పై వాళ్ళకి, కేంద్రానికి సహాయానికి రాస్తారు. ఈయన కూడా ఏం చేశాడంటే ఎవరి చేతి క్రింద ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశాడు, లేదా సర్వశక్తుడైన దేవుణ్ణి అడగడం మానేశాడు.
ఎంతమంది రాజులు దేవుని అడిగి మేలు పొందలేదు? ఎంతమంది రాజు బ్రతకలేదు? ఎంతమంది రాజులు దేవుని సహాయంతో ఇతర రాజులు జయించలేదు? అసలు దేవుని విచారణ చేయడం కానీ, దేవుని పట్టుకోవడం కానీ, వాక్యం చదవడం కానీ అసలేమీ లేదు ఇతని దగ్గర. ఎంతసేపు ఏదో ఒక రాజు మీద ఆధారపడమే. అప్పుడు ఐగుప్తుకి సహాయం చేయమని వెళ్ళాడంట. ఒక మాట చదువుదాం ఐగుప్తు గురించి. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసండి? కష్టం వచ్చిందనుకోండి, తనకి మనుగడ సాగట్లేదు, పరిపాలన చేయలేకపోతున్నాడు, నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పటికే దేవుడు కరువు క్షామం పంపించి హెచ్చరించాడు, అతన్ని ప్రవక్తల చేత హెచ్చరించాడు. మాట వినట్లేదు, నష్టం వస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఒక రాజు కింద చేతి కింద పని చేయడం అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని సహాయం కోరుకోవాలి. కానీ ఇలాంటివి కోరుకోవట్లేదు అతను. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఐగుప్తులో శ్రేష్టమైన రథాలు, వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది వాళ్ళ దగ్గర. పెద్ద రాజ్యం అది అప్పట్లోకి. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తాననుకున్నాడు తప్ప దేవుడు ఐగుప్తుని అణిచివేసి బబులోను సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేస్తానన్న సంగతి గ్రహించలేకపోయాడు ఇతను. అంతకుముందు అష్షూరు సామ్రాజ్యం గొప్పది, అది అణిగిపోయింది. ఇప్పుడు ఐగుప్తు ఉంది, బబులోను సామ్రాజ్యం ఉంది. ఐగుప్తు గొప్పదే, కానీ ఇప్పుడు దేవుడు దాన్ని తక్కువ చేస్తూ ఉన్నాడు. బబులోను సామ్రాజ్యాన్ని ప్రపంచంలోకి హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దినాలు ఉండగా ఇతను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఐగుప్తు సామ్రాజ్యం దగ్గర, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏం రాశాడు. యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేనికోసం వెళ్ళాడండి? అక్కడ గుర్రాలు బలంగా ఉంటాయి, ఐగుప్తు గుర్రాలు బాగా పరిగెడతాయి, బాగా యుద్ధం చేస్తాయి, వాళ్ళు బలాఢ్యులు అని అక్కడికి వెళ్తారంట కొంతమంది. ఇతను అలాగే వెళ్ళాడు. ఏమన్నాడు? వారికి మళ్ళీ చూద్దాం. సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకొని. ఏమండి, మన ఆపదలో మన గుర్రం మనకు అక్కడికి రాదంట. దేవుని వాక్యంలో ఉంది. దేవుని వైపు కనుక, దేవునిలో కనుక మనం లేకపోతే మనం వేసుకెళ్ళి బండే పెట్రోల్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి గుర్రాలను ఆధారం చేసుకుని, రౌతులను ఆధారం చేసుకుని, రాజులను ఆధారం చేసుకుని వెళ్తూ ఉన్నాడు ఇతను. సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళుచు, గుర్రములను ఆధారం చేసుకొని వారి రథముల విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇప్పుడు ఇతనికి ఏం కలుగుద్ది? శ్రమే కలుగుద్ది. ఎందుకని? ఆ రాజులను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో గుర్రాలు బాగుంటాయి, రథాలు శ్రేష్టమైన రథాలు ఉంటాయి, మంచి రథాలు ఉంటాయి. అక్కడ రౌతులు అంటే గుర్రాలు తోలేవాళ్ళు బాగా బలాఢ్యులు. వాళ్ళైతే నా పక్షాన్నే నాకు సహాయం చేసి ఈ బబులోను రాజుని ఓడించి నన్ను ఇలా నిలబెడతారు అనుకుంటూ ఉన్నాడు ఇతను. అక్కడ ఏం రాశాడు చూడండి, కిందకు వచ్చేటప్పటికి 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసమయములే కానీ ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును. చూసారు ఏం రాశాడు అక్కడ? ఏం రాశాడండి? ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు. అది నిరూపించాడు దేవుడు. మనుషులే కానీ దేవుడు కాదు. ఎందుకని? వాళ్ళు సర్పాన్ని చేశారు. దేవుని సేవకుడి చేత చేయబడిన సర్పం ఏం చేసింది? ఆ సర్పాన్ని తినివేశారు. వాళ్ళు మనుషులే. ఎందుకని? వాళ్ళ రక్తం అయిపోయింది, వాళ్ళ నీళ్లు వాళ్ళ మీద పేలు పాకుని, వాళ్ళ ఇళ్ళలో కప్పలల్ని ఏం చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. వారు మనుషులే, వాళ్ళ దేవుళ్ళు కాదు, ఆత్మలు కాదు. ఇంకేమన్నాడు చూడండి, యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును అన్నాడు. యెహోవా తన చెయ్యి చాపాడు అనుకోండి, సహాయం చేద్దామన్నాడు, జోగుతాడు అంతే. ఐగుప్తీయుల రథాలు ఏమైపోయినాయి? రథ సముద్రంలో జోగుని ఊగుని రథచక్రాలు ఊడిపడిపోయినాయి. దేవుడు తన హస్తాన్ని చాపాడా, వాడు ఎంత గొప్పవాడైనా వాడు ఊగవలసిందే, తోలవలసిందే. ఇంకేమన్నాడు చూడండి, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు అంటున్నాడు. అంటే సహాయం చేయవాడేమో జోగుతాడంట, ఊగు పడిపోతాడంట. సహాయం పొందేవాడు కూలిపోతాడని చస్తాడు, వారందరూ కూడి నాశనమగుతారు అన్నాడు. కాబట్టి ఐగుప్తు సహాయానికి వెళ్ళకూడదు. అంటే లోకంలో ఉన్న సహాయానికి మనం వెళ్ళకూడదు. ఫరో అనగా సాతాను గుర్తువాడు, వాడు సహాయానికి మనం వెళ్ళకూడదు. సాక్షాత్తు సర్వలోకాధికారి అయిన బట్టి సర్వ సైన్యాలకి అధిపతి అయినటువంటి దేవుని వైపు చూడడం మానేసి, సర్వశక్తిని వైపు చూడడం మానేసి ఐగుప్తు వైపు చేయి చాపడం ఏంటండి?
ఇంకో మాట రాశాడు చూడండి, అక్కడే 30వ అధ్యాయం 3వ వచనం చూడండి, యెషయా గ్రంథం 33. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఫరో దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే మనకి ఏంటండి, అవమానమే కలుగుద్దంట. ఆ నీడకెళ్ళి ఆశ్రయించామనుకో సిగ్గుపడతాం, మనకి సిగ్గు కలుగుద్ది తప్ప మనకేమీ మేలు జరగదు. ఒకసారి హిజ్కియా రాజు కూడా ఐగుప్తు సహాయం కోరుకున్నాడు. అప్పుడు అష్షూరు రాజు వచ్చి అన్నాడు, ఐగుప్తు రెల్లు లాంటివాడు, రెల్లిగడ్డి లాంటివాడు అన్నాడు. ఒక మాట చూద్దాం చూడండి, రాజుల 2వ గ్రంథం, లేదా ఇక్కడ ఒక మాట చూసి వెళ్దాం. 7వ వచనం చూడండి, 37 ఇక్కడే యెషయా గ్రంథం 7:30 చూడండి. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైంది అన్నాడు. ఎలాంటిదండి? పైనేమో అవమానం అన్నాడు, సిగ్గు అన్నాడు, అది పనికి మాలింది, నిష్ప్రయోజనమైంది అన్నాడు. అలాంటి వాడి దగ్గరగా మనం సహాయం కోసం వెళ్ళడం. కాబట్టి ఆలోచన చేయాలి. ఆయన సహాయపు రాయి, ఆయన ఎబెనేజరు. అలాంటి దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నాకు సహాయం చేయంటే ఆయన సహాయం చేస్తాడు. ఒక రాజు అన్నాడు, అయ్యా వాడు చూస్తే రథాలు అన్ని 100 రథాలు ఉన్నాయి, వాడిని ఎదిరించడానికి మాకు శక్తి చాలదంటే దేవుడే వాడితో యుద్ధం చేశాడు. ఉరుముల ధ్వని పుట్టిస్తే వాళ్ళే పారిపోయారు. కాబట్టి దేవుని వైపు మన చేతులు చాపాలి, ఐగుప్తు వైపు కాదు. ఐగుప్తు గురించి రాజుల 2వ గ్రంథంలో ఒక మాట రాశాడు, అది చదివి మరలా వెనక్కి వద్దాం చూడండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 21. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఎవరు నమ్ముకుంటున్నాడంటే తన రాజు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నమ్ముకుంటున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారికి అందరికి అట్టివాడే. ఎలాంటి వాడు తెలుసు ఫరో? మనం ఆనుకున్నాం అనుకోండి, మన చెయ్యికి ఏదైతే మనం కాపాడుతుందో అనుకుంటాం అదే మనకు గుచ్చుకుంటుందంట. అంటే పక్కలో బల్లు లాంటివాడు, ఒక పాము లాంటివాడు అనమాట. పాముని పక్కలో పెట్టి పండుకున్నట్టే ఐగుప్తుని నమ్ముకుంటే. అందుకని యెషయా గ్రంథంలో ఏమని రాశాడంటే ఐగుప్తు సహాయం పనికి మాలింది అన్నాడు. ఏమన్నాడండి? ఐగుప్తు సహాయము పనికి మాలింది, నిష్ప్రయోజనమైనది, అంటే ప్రయోజనం లేనిది, అది అవమానకరమైంది, అది సిగ్గుకరమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఉన్నాడు హిజ్కియా? ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం సాయం చేయండి, బబులోను రాజుని జయిద్దాం, మన ఇద్దరం కలిసి అంటా ఉన్నాడు. వీళ్ళ జతకి ఒక 5 రాజులను ఏర్పరచుకుని ఒక కూటమి ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్దామని అనుకున్నాడు. అది అతను చేసిన తిరుగుబాటు. చివరి 2 సంవత్సరాలు అతను చేసిన తిరుగుబాటు ఏంటంటే ఐగుప్తు సహాయాన్ని ఆశ్రయించడం. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవై ఉండదు అన్నాడు. నరులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నారు. మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లోకాన్ని కానీ లోకాధిపతులు కానీ వారిని కాదు ఆశ్రయించడం. వారు మనకి అవమానం చేస్తారో సిగ్గు తెస్తారో అది పనికి మాలినది, నిష్ప్రయోజనమైంది తప్ప మనకు మేలు చేసేదిగా అది ఉండదు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి నమ్ముకున్న తగిన సహాయకుడు. ఆపదలు మనం మొర వినేవాడండి, మనం దేవునికే మొర పెట్టాలి. కాబట్టి ఇతడు చివరి 2 సంవత్సరాలు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే ఐగుప్తు రాజుని మీద ఐగుప్తు రాజుని సహాయం అడగటం, ఐగుప్తు రాజుని తనకి హెల్ప్ చేయమని కోరుకోవడం అతడు చేసిన మొట్టమొదటి పొరపాటు. 2వ పొరపాటు ఏమని ధ్యానం చేసాం? ప్రమాణాన్ని ఏం చేశాడండి ఇతను? నిర్లక్ష్య. ఎందుకని? ప్రమాణం చేసినాడు దేవుడే సాక్షి అంట. మనోళ్ళు కూడా ప్రమాణం చేపిస్తూ ఉంటారు. ఏమంటారు? మనం చేయించరా? ఏమంటారు? రాష్ట్రపతి ఎవరో ఒకరు ఉంటారు అక్కడ, గవర్నరు. అను నేను అనగానే శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమును సమగ్రతను చూపుతానని అంటారు కదా, ప్రమాణం చేస్తారు కదండి. ఏమండి? న్యాయ శాసనాలను గౌరవిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాను అంటారనరా? నెగ్గినప్పుడు ప్రమాణం చేస్తారు, వాళ్ళ ప్రమాణాలు ఉంటాయి. దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఇప్పుడు ఇక్కడ దేవుని పెట్టారు. దేవుని న్యాయ శాసనాలను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ఏమండి వాటిని అనుసరిస్తూ ప్రజలకి అన్యాయం చేయకుండా న్యాయమే చేస్తారని ప్రమాణం చేసి ప్రమాణం చేస్తారు. ప్రమాణం అంటే ఏంటి? ప్రాణం పోయినంత పనే. ఇతను కూడా ప్రమాణాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ప్రమాణాన్ని నిర్లక్ష్యపెట్టాడు. 3వ తప్పుదం ఏంటి? చదువుదారండి. 3వ తప్పుదం 20 వచనం చూడండి, 17, 20. అతనే పట్టుకొనుటకై
వల నొగ్గి అతను చిక్కించుకొని బబులోను పురమునకు అతను తీసుకుపోయి నా మీద అతడు చేసిన విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. విశ్వాసఘాతకం దేవుని మీద చేశాడు, ఎందుకంటే దేవుడినే సాక్షిగా పెట్టాడు. రాజు కూడా విశ్వాసఘాతకం చేశాడు ఇతను. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. విశ్వాసఘాతకులై ఉన్నవారిని కొంతమంది లిస్టు మీ దగ్గర పెట్టాను. ఈరోజు కూడా కొన్ని మాటలు మీకు విశ్వాసఘాతకాన్ని గురించి చెప్తాను. దేవుడు ఏ దేశమైతే అంటే నమ్మక ద్రోహం విశ్వాసఘాతకం చేస్తుందో ఆ దేశానికి శ్రమ అన్నాడు. అక్కడే చదువుదాం చూడండి. ఎజ్కేలు గ్రంథమే 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను, ఇదే ప్రభువగు యెహోవా. ఒక దేశంలోని ప్రజలు, ఇప్పుడు దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి దేశంలోని ప్రజలు విశ్వాసఘాతకులైనప్పుడు ఆ దేశాన్ని పాడు చేస్తానన్నాడు. పాడు చేసినప్పుడు ఆయన ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? ఆ దేశంలో ప్రార్థనాపరులున్నా, భక్తిపరులున్నా, గొప్ప విశ్వాసులున్నా ఆయన నేను ఆల్మటికి రక్షించాను తప్ప మిగతా అందరిని పాడు చేస్తానన్నాడు. అక్కడే ఉంది చూడండి 14వ అధ్యాయము అదే ఎజ్కేలు గ్రంథం 14-12వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. విశ్వాసఘాతకం ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ఒక దేశం చేస్తుంది. అన్ని దేశాలు కాకపోవచ్చు. ఒక దేశం గురించి ఎందుకు రాశాడంటే కొన్ని దేశాలు భయభక్తులు కలిగి ఉండొచ్చు. కొన్ని దేశాలు వెళ్ళారనుకోండి, వారు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వాళ్ళ రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి, వాళ్ళ రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. వాడు ఒక వాటర్ బాటిల్ పడేయాలంటే భయపడతాడు. వాడు సిగ్నల్ రైట్ వేసినప్పుడు ముందుకు వెళ్ళాలని భయపడతాడు. మనకు అలాగ ఉండదు. సిగ్నల్ లైట్ వేసిన అలా తిప్పి అడ్డంగా తిప్పి వెళ్ళిపోతాం. మనం వాటర్ బాటిల్ తాగేసి అక్కడే పడేసేస్తాం, కిళ్ళి నవిలేసి అక్కడే కూసేస్తాం. మన ట్రైన్లు చూడడం తెలుస్తుంది. మన రైల్వే స్టేషన్లో కానీ మన రైళ్ళలో కానీ చూస్తే ఆడ గుట్కా నవిలేసి పాన్పరాకు నవిలేసి దారిలోనే ఆ కిటికీల మీద అద్దాల మీదే అని కూసేస్తాడు. అంతే. కొన్ని దేశాలు వారి దేశాన్ని చాలా పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకుంటారు. కాబట్టి ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి ఏం చేస్తానంటున్నాడు చూడండి. నా దృష్టికి విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఒక దేశం కనుక విశ్వాసఘాతకం చేస్తే అంటే నమ్మించి దేవుని మోసం చేస్తే ప్రాణాధారమైనటువంటి ఆహారం అన్నం లేకపోతే ఏమవుద్ది? ఏముండదు. ఈ సిద్కియా కూడా ఏం చేశారు తెలిసే వాళ్ళు ఆ 2 సంవత్సరాలు ముట్టడి దెబ్బలు వేసేసి ఆహారం వెళ్లకుండా చేశారు. ఇంకా వాళ్ళు రొట్టెలు తినడానికి ఏమీ లేదు. ఇంకా ఈ సేవకుడు కూడా ఒక్కో రొట్టె పంపించేవాళ్ళు ఆ రొట్టె కూడా పంపించడం మానేశారంట. అంతా కొరివి వెళ్ళబోసారు వాళ్ళు. ఆహారం లేకుండా చేశాడు దేవుడు. ఆ మాట అక్కడ రాశాడు రాజుల గ్రంథంలో. వాళ్ళు చేసిన పనులను బట్టే దేవుడు ఆహారం లేకుండా చేయడానికి కారకుడు అయ్యాడంటే సిద్కియా రాజు. ఎవరికి? దేశంలో ఉన్న ప్రజలకి. అతన్ని బట్టి దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఆహారం లేదు, చాలా కొరవి వెళ్ళబోసారు. ఇక్కడ కూడా అదే మాట అంటా ఉన్నాడు. ఏమన్నాడు? ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. 14వ వచనం. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నోవహు సువార్తను ప్రకటించిన వాడు దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. యోబు శ్రమలను సహించి తన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నవాడు. మాట యందు కూడా అతను తూలిపోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు. అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నా కానీ వాళ్ళ మటుకే రక్షిస్తాను కానీ వారు ప్రార్థన చేసిన నేను విన్నంటున్నాడు. యోబు స్నేహితులు దేవుని విషయంలో చులకనగా మాట్లాడారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి, అప్పుడు మీకు స్వస్థత కలుగుద్ది, మీకు రక్షణ కలుగుద్ది అని చెప్పాడు. అర్థమైంది కదా? ఇప్పుడు వారి కొరకు ఎవరు చేశారు ప్రార్థన? యోబు చేశాడు. ఇప్పుడు యోబు గారు ప్రార్థన చేసినా కానీ ఫలించదట. మన విశ్వాసఘాతకులుగా ఉంటే, ఒక దేశము విశ్వాసఘాతకమై ఉంటే అందులో ఉన్న సేవకులు ప్రార్థన చేసినా వాళ్ళనే రక్షిస్తారు కానీ
విశ్వాసఘాతకం చేసిన దేశాన్ని ఆయన రక్షించడు. మొట్టమొదటి మాట. ఏమండి, మరొక మాట చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం ఈ 8వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుదాం. 5. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. అంటే ఒక పట్టణం ఘాతకం చేస్తే ఒక దేశం అయిపోయింది. ఇప్పుడు ఒక పట్టణం కనుక విశ్వాసఘాతకం చేస్తే, మళ్ళా చదువుతున్నాను, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నారు? మోసాన్ని. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మాకు అక్కడే బాగుంది, చేపలు కూరగాయలు అన్నీ తిన్నామన్నారు కదా. దేన్ని ఆశ్రయం చేసుకుంటున్నారు? వాడు మోసం చేస్తూ ఉన్నాడు. అక్కడ వీళ్ళ శక్తిని, వీళ్ళ బలాన్ని అంతా దోచుకుంటూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఏంటి సవిసారం లేని మేము ఎత్తుకెళ్ళెడుతున్నాం ఏంటి మోసం, మాకు మేము అక్కడికి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, మాకు అక్కడే బాగుంది అంటున్నారంట. కాబట్టి ఒక పట్టణాన్ని బట్టి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే దేవుడు అన్నాడు, కింద కూడా చూడండి 12వ వచనం, తమ హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చాను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. సిగ్గుమాల పనులు చేసి, సిగ్గుపడే పనులు చేసి ఏమాత్రము సిగ్గుపడరంట పట్టణస్థులు. అందుకేమన్నాడు ఆయన? 10వ వచనం, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును అన్నాడు. ఏమన్నాడండి? ఒక పట్టణం కనుక విశ్వాసఘాతకం అయితే, ఒక దేశం కనుక విశ్వాసఘాతకం అయితే ఏం చెప్పాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి. ఒక దేశం కనుక విశ్వాసఘాతకమైతే ఆ దేశంలో యోబు లాంటి, నోవహు లాంటి, సమూయేలు లాంటి ఇలాంటి ప్రార్థనాపరులు ఎవరు ఉన్నప్పటికీ ఆ దేశాన్ని నేను రక్షించను అన్నాడు. ఒక పట్టణం కనుక విశ్వాసఘాతకమైతే, విశ్వాసఘాతకమై ద్రోహం చేస్తే ఏమన్నాడండి అక్కడ? చూడండి, వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలాలను అప్పగిస్తానంటున్నాడు. అది చేసుకోవడానికి పొలాలు ఉండవు, వారి పొలాల్ని అన్యుల చేతికి అప్పగిస్తాను, వారి శత్రువుల చేతికి నేను అప్పగిస్తాను. 2 మాటలు గుర్తుపెట్టుకోండి, ఒకటి దేశము, ఒకటి పట్టణం. 3వ మాట చూద్దాం చూడండి. అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం, ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదికి ఒక జనము రప్పించేదను, అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ములపది తెరిసిన సమాధి, వారందరూ బలాఢ్యులు, వారు నీ పంటను, నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను, నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలములను, నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనం చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారాల పట్టణంలో వారు కత్తి చేత పాడు చేయుదురు. ఏమండి? 19 కూడా చదువుతాను. మన దేవుడైన యెహోవా దేని బట్టి ఇవన్నీ మాకు చేసిన వారు అడగగా నీవు వారితో ఎలాగనము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదురు అని యెహోవా ఇశ్రాయేలు కుటుంబాలతో చెప్తా ఉన్నాడు. ఒక దేశంతో చెప్పాడు, ఒక పట్టణంతో చెప్పాడు, ఇప్పుడు కుటుంబాలతో చెప్తా ఉన్నాడు. ఎందుకని? మీరు చేసింది విశ్వాసఘాతకం. రాశాడు అక్కడ చూడండి 11వ వచనం. 11వ వచనం చూడండి, ఇశ్రాయేలు వంశస్థులను, యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఎలా చేశారంటండి? ఇశ్రాయేలు వంశస్థులు, యోధా వంశాలు బహుగా విశ్వాసఘాతకం చేసినాయి. అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు? కుటుంబాలని వారికి అప్పగిస్తా ఉన్నాడు. ఏంటి విశ్వాసఘాతకం? రాశారు అక్కడ చూడండి 12వ వచనం, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువైనను చూడమనియు, ప్రవక్తల గాలి మాటలు పలుకుదరనియు, ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్టు తమకు కలుగునని చెప్పుదురు. ఏం చెప్తారంటే వీళ్ళు? కుటుంబాలకి శోధన వస్తుంది. ఎలాంటి శోధన వస్తుంది? వాడు చేసిన విశ్వాసఘాతకాన్ని బట్టి. అంటే కింద రాశాడు, ఏమని రాశాడు చూడండి, ఎవరికి అప్పగిస్తానన్నాడండి? ఒక జనం మీ మీదకి రప్పిస్తాను, అది పురాతనమైన జనము, దాని భాష మీకు రాదంటే తెలియని భాషలో తిట్టేస్తుంటాడు. ఇప్పుడు మీరు కోయిట వెళ్ళారనుకోండి,
ఆడు మిమ్మల్ని తిడుతున్నాడో పొగుడుతున్నాడో ఏదైనా తెమ్మంటున్నాడో మనకి ఏం అర్థమవుద్ది? తెలియని భాషలో తిట్టేస్తున్నాడు. సరే, మనం తిట్టిన ఆడికి అర్థమవుతుంది, ఆ సంగతి వేరే. మనకి రాని భాష కూడా వస్తాడంట మన మీద అధికారం చేయడానికి. అర్థమైంది కదా? మళ్ళీ చదువుతాం చూడండి. అది పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడమంటే ఏం అర్థమవుతుంది? అమ్మాయి చేపల కూర వండి వెళ్తాడు, వచ్చేసరికి నువ్వు బెండకాయ కూర వండేస్తావు. అంటే ఇదేం కూర వండావని అడుగుతాడు ఆడి భాషలో. ఏమనంటే మీరు ఇదే వండమన్నారు అనుకున్నానని నువ్వు అంటావు, ఎందుకంటే ఆడి భాష నీకు రాదు. ఆడు ఏం చెప్తాడు? బోధపడదావు. 2 అందుకుంటాడు, ఇదిగో చేపలు ఫిష్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసి వండి అంటాడు అనమాట. అంటే ఇది కొయిట వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఆడు ఏం చెప్పాడు? బోధపడదు మనకి, ఆడి భాష మనకు రాదు కాబట్టి. ఏమన్నారు చూడండి, జనులు పలుకు మాటలు నీకు బోధపడవు, వారు అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. ఎలా ఉంటారండి వాళ్ళు? బలాఢ్యులు. వారు అమ్ముల పొది తెరసిన సమాధి అంటే సమాధి గొయ్యి దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. తెరచిన సమాధి అంటే ఏంటి? ఏమండి, ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఇంక గొయ్యి తీసే టైం కూడా ఉండదు అనమాట. వారు అమ్ముల పొది ఎలా ఉంటుందని నువ్వు వెళ్ళి పట్టమే, ఇంకా గోతులో శోభకు అప్పగించడమే. తెరచిన సమాధి. ఇంకేమన్నాడు? వారు నీ పంటను ఆహారం నాశనం చేయుదురు, నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలు నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలము నీ అంజూరు చెట్ల ఫలము నాశనం చేయుదురు, నీకు ఆశ్రయముగాను ప్రాకారాల పట్టణం వారు కత్తి చేత పాడు చేయుదురు. ఎందుకని? మనం చేసిన, మన కుటుంబాలు చేసిన, మన వంశాలు చేసిన విశ్వాస ఘాతుకాన్ని బట్టి. బహువిశ్వాస ఘాతుకులు అయ్యారనే మాట రాశాడు అక్కడ. ఏంటి విశ్వాసఘాతకం అంటే? 12 రోజులు మళ్ళీ చదువు, మనకు అర్థమవుద్ది. ఏంటి విశ్వాసఘాతకం? ఏమంటారంట? పలుకువాడు యెహోవా కాడనియు. ఏమంటారంట వాళ్ళు? మేము అంటాం ఇక్కడ నుంచి, అమ్మా మేము మాట్లాడే మాటలు మా మాటలు కాదు, దేవుడి మాటలు చెప్తున్నాం, మేము పలికే దేవుడు అన్నాం అనుకోండి, వాళ్ళు అలాగే చెప్తారు. ఏమంటారండి? చెప్పేది దేవుడు కదా. ఇంకేమంటారండి చూడండి, ఆయన లేడని చెప్తారంట. ఏమంటారండి? ఆ దేవుడు ఉన్నట్టు గుర్తుదే. మా చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 14 కీర్తనలు ఏమని రాశాడు తెలుసా? దేవుడు లేరని భక్తిహీనులే అంటారంట మాటని. ఎవరంటారండి? దేవుడు లేని చెప్పేవాళ్ళు ఎవరండి? బుద్ధిహీనులు, భక్తిహీనులు మాత్రమే మాట పలుకుతారంట. బుద్ధి లేని వాళ్ళు అంటారంట. దేవుడు లేని చెప్తారంట ఇక్కడ. మాట్లాడంట, దేవుడు మాట్లాడారని ఉత్తిదే. బైబిల్ చదివేసేసి పుస్తకం అంతా చెప్పేస్తారు వాళ్ళు అంటారంట. ఇంకేమంటారు చూడండి, కీడు మనకు రాదని అంటారంట. ఏమంటారు? అలా చెప్తారు కానీ సునామీ గట్ట మనకేటండి? ఆ జపాన్లోని భూకంపాలు, కీడు మనకేం రాదు. సునామీ అంటే ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో వస్తాయి, మనకు రాదు సునామీ. ఒకవేళ వరద వచ్చినా కానీ ఆ కాల కిందలకు వస్తుంది, మనకు రాదు. కీడు మనకు రాదంటారంట. వాళ్ళు అలాగే చెప్తారు, పని పాట లేదు వాళ్ళకి. పొద్దున్న టిఫిన్ ఇట్టేస్తారు వాళ్ళకి, అలాగే చెప్తారంటారు. ఇంకేమంటారు? ఖడ్గమైనను కరువైనను చూడమనియు. ఏమంటారంటండి? ఖడ్గమైన కరువు మనకేముండదండి, బోల్ పనులు మనకి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, జీడి పప్పులు ఉన్నాయి. కరువు రాదు మనకని చెప్తారంట. ఇంకేమంటారు చూడండి, ప్రవక్తలు గాలి మాటలు పలుకుతురు. అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఏం మాటలు? ఊరికి గాలి మాటలు చెప్పేస్తారు వాళ్ళు. వాక్యం ఆధారం ఉండదా మనకేం మాట్లాడితే? గాలి మాటలు చెప్పేస్తారని అంటారంట. ఇంకేమంటారు చూడండి, గాలి మాటలు పలుకులేదని, ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడని, సరిగ్గా హెచ్చరించేవాడు లేడని అందరూ అంటారంట. ఇంకేమంటారు చూడండి, తాము చెప్పినట్టు తమకు కలుగునని చెప్పుతారు. అంటే మేం చెప్పినట్టు జరుగుద్ది అంటారంట. అది అర్థమవుతుందండి? అందుకు దేవుడేమంటున్నాడంటే, ఇదిగో యోధా వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, కుటుంబాలారా, గోత్రాలారా వినండి. మీ కుటుంబాలకి శ్రమ వస్తుంది. మీకు తెలియని భాషోడు వచ్చి మీ మీద అజమాయిషీ చేస్తాడు. మీ పశువుల్ని, మీ మొక్కల్ని, మీ చెట్లని, మీ పంటల్ని, మిమ్మల్ని, మీ పట్టణాలని తగులు పెడతాడు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి అంటే? కుటుంబాలు చేసిన విశ్వాస ఘాతుకాన్ని బట్టి. అందుకు అక్కడ రాశాడు 13వ వచనం చూడండి, 14. కావున సైన్యములకు అధిపతికి దేవుడునకు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. నీ నోటనే అగ్ని ఉంటుంది, ఆ అగ్నిలో జనాలను ఏం చేస్తారండి? కట్టెలుగా. అంటే అగ్నిలో కట్టెలు ఏమైపోతాయి? తగలబడిపోతాయి అంతే. దేవుడు అలా సెలవిస్తూ ఉన్నాడు. 1 విశ్వాసఘాతకమైన దేశము, 2 విశ్వాసఘాతకమైన పట్టణము, 3 విశ్వాసఘాతకమైన కుటుంబము. గుర్తుపెట్టుకోండి, కుటుంబాలు విశ్వాసఘాతకం చేస్తే ఇలా ఉంటాయి. 3 మాటలు అయినాయా? 4వ మాట చూద్దాం. 4వ మాట చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం చదువుదాం చూడండి.
అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా కూర్చోండి సాక్షి అయిను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగను చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలన అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఎవరికి చెప్పాడు ఇప్పుడు? ఏంటి వరుసలో వస్తున్నాను రండి. మొట్టమొదటిది దేశం, రెండవది పట్టణం, మూడవది ఫ్యామిలీ కుటుంబాలు, నాలుగోది ఎవరండి? భర్తలకు ఇస్తున్నాడు వారికి ఏమని? మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. ఎందుకని? యవన కాలంలో ఆమెను నమ్మించి నువ్వు పెళ్లి చేసుకున్నావు. యవన కాలంలో ఆమెను నమ్మించి ప్రమాణం చేసి, నేను చెప్తలేదు ఇక్కడే ఉంది, మళ్ళీ చూద్దాం చూడండి 14 నుంచి మళ్ళీ చూద్దాం. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. ఎలా విడిచిపెట్టేస్తున్నాడండి? కారణం లేకుండా అన్యాయంగా. ఏమండి, భార్య తింగరదని వదిలిపెట్టేస్తావా? భార్యను విసర్జిస్తావా? భార్యకు ఉరితాడేసేసి ఊరేసేసుకుందని చెప్తావా? కాబట్టి భార్య నీ పెండ్లి భార్య కదా, నువ్వు యవనకాలంలో చేసుకున్నావు కదా, నువ్వు సుఖపడ్డావు కదా. యవనకాలంలో నీకు సంపద వచ్చిన తర్వాత, నువ్వు సుఖపడిన తర్వాత, కొంచెం గొప్పవాడు అయిన తర్వాత ఆమెకు విశ్వాసఘాతకం చేయొచ్చా? చేయకూడదు. రాశాడు చూడండి, ఏమని రాశాడు చూడండి. అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రాలు కదా. నీకు తోటిదై అంటే దేవుడు భార్యను ఎలాగిచ్చాడండి? సాటి అయినా సహాయంగా ఇచ్చాడు. నువ్వు చేసిన నిబంధన కంటే పెళ్ళిలో ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు కదా. నిబంధన అంటే ఏమనుకున్నావు? ప్రమాణం చేస్తారు కదా. నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రాలు కదా. అంటే నువ్వేలాంటి చేసావు ప్రమాణం? కష్టమునందును సుఖమునందును వ్యాధి ఎందును బాధ ఎందును నేను విడిచిపెట్టను సుమి ప్రమాణం చేసావు, అంతే కదా. చేసిన ప్రమాణం భార్య తింగరదాన్ని వదిలిపెట్టేయడానిక? చెప్పండి. దాన్ని విశ్వాసఘాతకం అన్నాడు. అన్యాయంగా విడిచిపెట్టేయడం. నీ పెండ్లి భార్య కదా, చేసుకున్న పెండ్లి భార్య కదా, కాబట్టి భార్యని విడిచిపెట్టకూడదు అన్నాడు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగ చేయలేదు. అంటే కొంచెం జ్ఞానం ఉన్నవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు ఎవడు కూడా ఇలాంటి పని చేయలేదు. ఒకడు చేసిన ఏమి జరిగిన? దేవుని చేత సంతతం అందమని అతను యత్నం చేశాను. అలా చేసి దేవుడి వల్ల నాకు బిడ్డలు పడతారు అనుకుంటున్నాడంట. చూడండి. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లు చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యల విషయంలో వన్స్ ఒకసారి మ్యారేజ్ చేసుకున్నామా, నీ భార్య నీకు రాణి. ఆవిడ ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎత్తుపళ్ళైనా, సొట్టపళ్ళైనా, గద్ద ముక్క అయినా, అది ఏ ముక్క అయినా, పెళ్ళికి ముందు నీది చిలక ముక్క అన్నావు కదా, మరి పెళ్ళి అయ్యాక గద్ద ముక్క ఎలాగైపోతుంది? అర్థమైందా? పెళ్ళికి ముందేమో నువ్వు రాణిలాగా ఉన్నావు కదా, అప్పుడు రాక్షసి ఎలా అయిపోతుంది? దేవతలాగా ఉన్నావు కదా, ఇప్పుడు దెయ్యం ఎందుకు అయిపోతుంది? కాబట్టి భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకూడదు. కింద వచనం రాశాడు, అది కూడా చదువుదాం. 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రాలను బలాత్కారంగా నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి. ఏం కాచుకోవాలంటే కాబట్టి భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. కొత్త నిబంధన అన్నాడు, అసలు వాళ్ళని నిష్ఠూర పెట్టకండి అన్నాడు. వాళ్ళని నిష్ఠూర పెట్టకండి. దేవమోని కృపావరణ వారు పాలిభాగస్తులు కదా, ఎందుకు భార్యలను బాధ పెడతా ఉన్నారు? ఎందుకు తిడతా ఉన్నారు? వాళ్ళకి అన్యాయం చేయొద్దు బాబు, వారిని విసర్జించొద్దు, వారిని పరిత్యజించొద్దు. అంటే విడాకులు వారికి ఇవ్వకూడదు. క్రొత్త నిబంధనలు అన్నాడు, ఒక్క వ్యభిచార విషయంలో ఆవిడ దొరికితేనే తప్ప ఆవిడ్ని విడిచిపెట్టకూడదు. అది నీ భార్య అన్నాడంతే. పెళ్లి భార్య, యవన వయసులో నీకు ఆనందాన్ని అందించిన భార్య. అలాంటి భార్యను ఒక వయసు వచ్చిన తర్వాత ముసలిది అయిపోయిందని, శరీరం ఒళ్ళిపోయిందని, నీకు బోరు కొట్టిందని ఆమెకి విశ్వాసఘాతకం చేయకూడదు. అర్థమవుతుంది కదా? భర్తలకి అలా వార్నింగ్ ఇచ్చాడు, భార్యలకు కూడా ఇచ్చాడు. చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథానికి రండి.
3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం చూడండి. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగినట్లు ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరు నాకు విశ్వాసఘాతకులైరి. ఇక్కడ స్త్రీ కూడా పురుషుడికి ఎలా ఉందండి? కొంతమంది కదా, అందరు కాదు, కొంతమంది విశ్వాసఘాతులుగా ఉన్నారు. ఇప్పుడు సంసోను ఎంతో ప్రేమించి అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు. ఏమంటే పెళ్ళికి ముందు మంచి పార్టీ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అతను ఊరికనే మరి ఫిలిస్తీన్ల దేశంలో కదా ఆమె ఉంటాం, ఫిలిస్తీన్ల దేశంలో అతను ఏం చేశాడు? ఊరికి ఇల్లు చూద్దామని ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి ఏం చేశాడు? మాంగారు ఈ పార్టీలో ఉన్న తన స్నేహితుడికి ఇచ్చే ఆమెను పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి అయినా ఏమండే సంసోను నేను ఎంతగా ఇష్టపడ్డాడో, నేను విశ్వాసఘాతకం చేయలేను, పార్టీ కొరకు చాలా ఖర్చు పెట్టాడు ఆయన, నన్ను ఒక సింహాన్ని జయించినోడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, అలాంటి వాడికి నేను అన్యాయం చేయలేను అందా? చేసేసుకుందంతే. అది విశ్వాసఘాతకం. ఫిలిస్తీన్లు ముందోళ్ళు తెచ్చి ఎగ్జామ్లో టెస్ట్లో పాస్ అయ్యి టాస్క్లో గెలిచి దావీదు ఎవరిని చేసుకున్నాడు? మేకాల్ని చేసుకుంటే అసలు మేకాల్ని చేసుకుందామని ఆయనకేం లేదు. ఈయన హీరో లెక్కన గొల్లియాతను పడగొట్టేటప్పటికి ఈమె ఆయన అంటే ఇష్టపడింది దావీదంటే. సౌలు గారు అప్పటికే ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ గొల్లియాతను ఎవడైతే చంపుతాడో వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తానన్నాడు. మేరబ నుంచి పెళ్లి చేయాలి. మేరబ నుంచి పెళ్లి చేయాలంటే ఆమె నుంచి పెళ్లి చేయలే. ఈయన కామ్గానే ఉన్నాడు. ఆవిడ చిన్నపిల్ల మేకాలు వచ్చింది, డాడీ 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 నేను దావీదని నేను చేసుకుంటాను, అక్కని చేయకపోతే నేను చేసేయంది. అమ్మమ్మ భలేగా ఉందనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే ఆమెను ఇతనికి ఉరిగా ఉంచడానికే ఒప్పుకున్నాడు అతను, అంతేగాని సంతోషించి కాదు. సరే పని చేద్దాం, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే ఒకనైతే కొట్టేశాడు, 100 మందిని ఎలా చేయిస్తాడని చెప్పేసి, మరి అబ్బాయి పని చేయాలి, నువ్వు 100 మంది ముందోళ్ళు పెట్టరా, నీకు చిన్న ఇంకో టాస్క్ ఎత్తున్నాను, మా చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తాను, అదేదో కంగారు పడుతుంది, పెళ్లి చేసేస్తాను నీకు అన్నాడు. ఆ అమ్మాయి కోసం కాదు, ఫిలిస్తీన్లు చేయించాలని ఈయన సరదా. ఈయనకి ఏంటి తెలుసా? దేవుడు ఏం చెప్పాడంటే ఆదికాండంలో సర్పము నిన్ను మడి మీద కాటు వేస్తుంది, నువ్వు దాన్ని తల మీద చెత్త కొడతావని చెప్పాడు దేవుడు. అవునా? చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించిన ఫిలిస్తీన్లు కనపడితే కొట్టేయడం ఈయనకి కావాలి దావీదుకి, అది కావాలి ఈయనకి. అందుకు ఏం చేశాడు ఆయన? మీ పిల్లపక్కడ పక్కనెట్టండి, ఎంతమందిని కొట్టాలన్నాడు. 100 మంది చాలా అన్నాడు. 100 నీకు డబుల్ ఎత్తున చూసి కాపారన్నాడు. అంతే వెళ్ళి ఎంతమందిని కొట్టాడు? 200 మందిని కొట్టి 100 ఉందో లేడు ముందాడేశాడు. ఇంక తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేస్తే అలాంటి క్లిష్ట పరిస్థితులు చేసుకున్న మేకాలు దావీదు అరణ్యంలోనికి తరుము వేయబడినప్పుడు భర్త ప్రేమను మర్చిపోయిందండి. దావీదుకి వేల కొలది, సౌలుకి వేల కొలది, దావీదుకి 10,000 కొలది అన్నప్పుడు క్లాప్స్ అందంతే ఒకసారి. అలాంటి భార్య కమాన్ క్లాప్స్ కొట్టండి, దండట్టుకొచ్చి దావీదు గారికి వేయండి, నా రోల్ మోడల్ అంది. అలాంటి దావీదుకి అన్యాయం చేసి ఇంకొకటికి హార్మోన్కి పెళ్ళికి వెళ్ళిపోయిందండి. దాన్ని ఏమంటారు? విశ్వాసఘాతకం. నువ్వు ప్రేమించానన్నావే, ఒక హీరోలా కనపడ్డాడు నీకు, అతని ప్రేమ నీకు కనపడలేదా? అతను అలా కష్టాల్లో ఉండగా అతను ఆదుకోవడం మానేసి, ఆహారం పంపడం మానేసి, కిన్లే వాటర్ బాటిల్ పంపడం మానేసేసి పక్కింటోడికి వెళ్ళిపోతావా నువ్వు? సంసారానికి వెళ్ళిపోయింది అంతే. ఊరికే సులి సూత్రం తప్పించేసింది. విశ్వాసఘాతకం. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది టీవీలో, ఏంటి తెలుసా? పెళ్లి చేసుకోవాలంటే దడపడిపోతారు కొత్త వాళ్ళు. పెళ్లి చేసుకోవాలంటే దడపడిపోతున్నారు. ఎందుకు తెలుసు? ఎందుకు తెగ చంపేస్తున్నారు. ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కడ వచ్చేసినాయో. ఒక ఆవిడైతే చంపేసి నల్ల డ్రమ్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి భర్తని సిమెంట్ పోత వచ్చేసిందంట, ఎవరికి తెలవకుండా. ఒక ఆవిడ ఎక్కడ తీసుకెళ్ళింది? కొండలోకి. ఎక్కడికండి వేపేస్తుంది? సుపారీ ఇచ్చిందంట కొంతమందికి, నేను తీసుకొస్తాను ఆయన్ని, కొండ దగ్గర చివరి తీసుకెళ్తాను, నేను రెడీ అంటాను, మేము సెల్ఫీ తీసినట్టు ఉంటాం, మీరు వేసేయండి అందంతే. కత్తి తీసుకుని ఆయన భర్తని చంపించేసి ఏమీ ఎరగనట్టుగా మా అత్తమామలతో మాట్లాడింది ఆవిడ. ఆ కత్తి కూడా లోయలోనే పడేశారు. నమ్మించి విశ్వాసఘాతకం అంటే అదనమాట. తెలంగాణలో కూడా ఒక భర్తను అలాగే నమ్మించి ఒక ఆవిడ అలాగే చంపించేసింది. తమ్ముళ్ళని పెట్టి, ఒరే ఆడితో నేను పడలేకపోతున్నాను, ఎందుకని వేరే అతనితో ఆమెకి ఉంది, అందుకని నువ్వేం చేయాలి, నాకు హెల్ప్ చేయాలా? అలాగే అక్క, నీకేం కావాలి? మందుకాయ, ఓకే. తమ్ముళ్ళ సహాయంతో భర్తనే చంపించేసింది. నిన్న 2 రోజుల కిందట, 3 రోజులు కూడా అవ్వాలి, 2 రోజుల కిందట కేరళ ఎక్కడికి, కర్ణాటకకి తెలంగాణకి ఎక్కడ బార్డర్ ఏదో అన్నారు, దానికి బార్డర్ ఉందో తెలియదు, ఊరి పేరు 2 రాష్ట్రాల పేర్లు చెప్పారు. అక్కడ
భర్త భార్య వెళ్తూ ఉంటే ఒక నది దగ్గర సెల్ఫీ దిగుదామందంట. చూసుకోండి, మీకు చాలా వీడియోలు వచ్చినాయి. సెల్ఫీ దిగుదామని తోసేసిందంట అందులోకి. ఆయన పాపం కొట్టుకెళ్ళిపోయి అక్కడ ఒక దెబ్బ ఉంటే అక్కడ కూర్చున్నాడు, బుద్ధుళ్ళ అలా కూర్చొని, నన్ను రక్షించండి దాన్ని వదలకండి అంటున్నాడు, నన్ను కాపాడండి దాన్ని మటుకు వదలకండి అంటున్నాడు. పాపం ఈత రాదంట పాపం ఆయనకి. అతను తమిళ మీద మాట్లాడుతున్నాడు. ఓ తాడేసి అతను లాక్కొచ్చాక అంటుంది, సెల్ఫీ దిగుతున్నామండి ఆయనే పొరపాటున పడిపోయాడు అంటున్నాడు. గదిమేస్తుంది, ఏడుతున్నాడు అమాయకుడు. ఏం చేస్తాడు, నేను పడిపోయినా ఇదే దోసేసిందని ఎంత చెప్పాడు ఆమె గురించి. అన్ని టీవీలో వచ్చేసింది. దీన్ని ఏమంటారు, పెళ్లి చేసుకోవాలని దడబడిపోతున్నారు. ఏం చేస్తారో బాబా అని. నిజమే, జడుతున్నారు వీళ్ళు, పెచ్చిమీరిపోతున్నారు ఒకదాన్ని బట్టి ఒకటి. భర్తకి విశ్వాస ఘాతుకురాళ్ళు అయిపోతున్నారు. చంపేయడమే. నీకు ఇష్టముంటే ఎలాగో పోరాదా, ఎక్కడో చోట బతకరాదా, నీకు నచ్చినట్టు బ్రతకరాదు. భర్తకి అన్యాయం చేయడమే కాక భర్త ప్రాణాలు తీయడమే. చంపేసి ఏంటి డ్రమ్లో పెట్టి సిమెంట్ పోతా చేస్తావా తెలియకుండా. ఫోటోలు దిగుదామని చెప్పి హనీమూన్కి అని తీసుకెళ్ళి కొండ శిఖరానికి వెళ్ళి వాళ్ళ చేత చంపించేస్తావా? సెల్ఫీ దిగుదామని చెప్పేసి కాళ్ళు నదిలో దోసేస్తావా? దీన్ని విశ్వాసఘాతకం అంటారు. ఇది భార్యలు చేసే విశ్వాసఘాతకం. కాబట్టి విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. వరుసగా రండి. ఇప్పుడు దేశము విశ్వాసఘాతకం చేస్తే ఒక పనిష్మెంట్ చెప్పాడు. అలాగే ఒక పట్టణము విశ్వాసఘాతకం చేస్తే ఒక పనిష్మెంట్ చెప్పాడు. అలాగే ఒక కుటుంబం లేదా కుటుంబాలు విశ్వాసఘాతకం చేస్తే కొన్ని పనిష్మెంట్లు దేవుడు చెప్పాడు. భర్త భార్యకి విశ్వాసఘాతకం చేయకూడదు. పెళ్ళైనప్పుడు అందంగా ఉన్నప్పుడు ఓడిపోయి అనకూడదు. ఎప్పటికే నీకు దేవతలాగానే ఉండాలి. చీరగడ్డ ఆవిడ బాగానే ఉంటుంది, ఆవిడ రాణిలాగా ఉంటుంది. నీ రాణి ఎప్పటికీ ఆవిడే, నువ్వు రాజువే, ఆవిడ రాణి అంతే. తర్వాత భార్యలు భర్తలు భార్యలు కానీ విశ్వాసఘాతకం చేయకూడదు. ఒక్క లాస్ట్ మాట ఉంది, వ్యక్తిగత విశ్వాసఘాతకం ఉంది. అది ఇక్కడే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథానికి రండి, 18వ అధ్యాయం 24 నుంచి చదువుతాం చూడండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపనముకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఎవరండి ఇది? ఎవరి కాళ్ళకు వ్యక్తిగత జీవితం. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు ముందు నీతిమంతులేనంట. ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు మామూలు అయితే విశ్వాసఘాతకమని రాయడు అక్కడ. ఇప్పుడు దేవుడిని ఎరగనోడికి విశ్వాసఘాతకుడని రాయడు, నీతిమంతుడే అతను. కానీ కొంతకాలం అయిన తర్వాత అన్నీ మర్చిపోతాడంట. మర్చిపోయి ఏం చేస్తాడు? పాపంలో పడిపోతాడు. మళ్ళీ చదువు అర్థమవుద్ది. అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన. అంటే భక్తిలో ఫస్ట్లో బాగానే ఉంటారు ఎవరైనా సరే. ఎలా ఉంటారో తెలుసా? సమయానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, ఎవరిని ఏమనరు, చాలా ఓపుకుంటారు, సమాధానంగా ఉంటారు, ఆరాధన చేస్తారు, అన్నీ బాగుంటాయి. కొంతకాలం అయిన తర్వాత ఎక్కసమైపోద్ది భక్తి, వాక్యం వినబుద్ధి అవ్వదు. ఇంకా ఉండకుండా కూడా మనసేమైపోద్ది అంటే కాస్తంత చంచలం అయిపోద్ది. అయిపోయి ఏం చేస్తాడంటే తన నీతిని విసర్జించి దుష్టులు చేసే హేయక్రియలు చేస్తాడంట వ్యక్తిగతంగా. అప్పుడు ఏమన్నాడు చూడండి, ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యాలు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. నువ్వు మంచి పనులు చేసిన దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకానికి పెట్టుకోడు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును అన్నాడు. ఏం చేస్తాడంటే ఎవడైతే వ్యక్తిగతంగా విశ్వాసఘాతకుడు అవుతాడో వాడు చేసిన విశ్వాసఘాతకాన్ని బట్టి వాడు మరణం పొందుతాడు, అంతే, మరణించవలసిందే. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించినప్పుడు వాడు ఎలాంటి విశ్వాసఘాతకం చేసినా పర్వాలేదు కానీ నేను వాడిని బ్రతికిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వాడిని బ్రతికిస్తానన్నాడు. ఎందుకని? పైన ఒక వచనం చూడండి, 23వ వచనం. దుష్టులు మరణమునందుడి చేత నాకు ఏమాత్రమే సంతోషం కలుగునా, వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషము. దేవుడు ఏమంటున్నాడండి? వాడు ఎంత దుష్టుడైనా, వాడు ఎంత విశ్వాస ఘాతకుడైనా వాడు చచ్చిపోవాలి వాస్తవంగా. కానీ వాడు చచ్చిపోవడం వల్ల నాకు సంతోషం లేదు. వాడు మారటమే నాకు కావాలంటున్నాడు, అంతే. కింద మరొక వచనం చదువుతాను చూడండి, 30వ వచనం.
కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరిని ప్రవర్తన బట్టి వాని శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీ శిక్షా కారణము కాకుండా వాటన్నిటిని విడిచిపెట్టుడి. ఏం చేయాలండి? పైన విశ్వాసఘాతకం అని రాశాడు, కిందకు వస్తాడు ఏమన్నాడు? కాబట్టి పని చేయండి, దానికి నివారణ ఉంది. ఏ జబ్బుకి, కొన్ని రోగాలకి నివారణ లేదు, మందు లేదు, కానీ పాపానికి నివారణ ఉంది, విశ్వాసఘాతకానికి కూడా నివారణ ఉంది, మందు ఉంది నా దగ్గర. మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? మీ మనస్సులు త్రిప్పుకోవాలి. మీ మనస్సులు తిప్పుకొని ఏం చేయాలి చూడండి, ఎవరి ప్రవర్తన బట్టి వాని శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణము కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టాలంతే మనం చేయవలసిన పని. చంపేసిన బతికించలేము, చచ్చిపోయిన మొక్క బలి రాదు, పగిలిపోయిన గాజులేమి ఎత్తకపడవు, అంటే ఒలుగుపోయింది మరలా ఎత్తలేము. కానీ ఏం చేయాలి మనము? జరిగిందేదో జరిగిపోయింది, తెగిపోయిన నీళ్ళు వెళ్ళిపోయిన నీళ్ళు వెళ్ళిపోయి, ఉన్న నీళ్ళకి గొట్టేయమంటారు, అలాగే ఏం చేయాలి చూడండి, వాటన్నిటిని విడిచిపెడితే చాలు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఒకప్పుడు చేసాం, విశ్వాసఘాతకమే చేసాం, పాపమే చేసాం, నీతి క్రియలన్నీ తాకట్టు పెట్టేసాం దేని కొరకో. కానీ ఇప్పుడు ఏం చేయాలండి? నూతన మనసు, నూతన బుద్ధి తెచ్చుకుని, అయ్యా దేవుని మాటలు, దేవుని సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు ఇవన్నీ పాపాలని నాకు తెలియదు, నా బలహీనత చేత పాపానికి లొంగిపోయాను, నేను విశ్వాసంలో కృంగిపోయాను, దేవునికి దూరంగా ఉన్నాను, అపవాదికి నేను దగ్గరైపోయాను. అయితే దేవుని వాక్యం నన్ను హెచ్చరించినప్పుడు, అది నాశనం కలుగుద్దని నన్ను హెచ్చరించినప్పుడు, నేను ఇంకా మారకపోతే నా బ్రతుకి ఇంకా అర్థం లేదు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అవన్నీ విడిచిపెట్టండి, మీ ప్రవర్తన దిద్దుకోండి, మీ మనసు మార్చుకోండి, నూతన పరచబడండి, అది చాలు అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువుతున్నాను 31. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొని. ఏమండి? తప్పిపోయిన కుమారుడు వేశ్యలతో అన్ని పాడు చేశాడు, కానీ బుద్ధి తెచ్చుకున్నప్పుడు తండ్రి చేర్చుకున్నాడు, తెచ్చుకోలేదా? అసలు వాస్తవంగా వాడికి అర్హత లేదు, కూలివాడిలో కూడా నాకు ఉంటుంది లేదనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? కుమారుడిగా అంగీకరించాడు. మరి నిన్ను ఎందుకు అంగీకరించాడు? శుద్ధ పాపాత్మురైన స్త్రీని క్షమించిన వాడు, పాప అయిన జక్కని క్షమించినాడు, నిన్ను ఎందుకు క్షమించాడు? నన్ను ఎందుకు క్షమించాడు? కాదు, మన బుద్ధి మార్చుకుని నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకుంటే చాలు. ఏమన్నాడు? ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవాకు, మరణము నందువాడు మరణం నందుటబడి నేను సంతోషించేవాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. అమ్మా, ఇప్పటి వరకు దేశం పాడు చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, పట్టణం పాడు చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, కుటుంబాలు పాడు చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, భర్త నాశనం చేస్తే ఆవిడ నాశనం అయిపోతాడు, భార్య విశ్వాసఘాతులు ఆమె నాశనం అయిపోతాడు. ఇవన్నీ చెప్పాడు. వ్యక్తి కూడా వ్యక్తిగతంగా నీతిమంతుడైనా తప్పిపోతే అతను కూడా మరణం అయిపోతాడని చెబుతూనే చివరకు మాట చెప్తున్నాడు. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి అన్నాడు, ఇగో మీరు చచ్చిపోతాం, మీరు నాకు ఇష్టం అనుకుంటున్నారా? మీరు బ్రతకాలనే నేను చచ్చిపోయాను సిలువ పైన. అది వాస్తవంగా మీరు చచ్చిపోయిన వారే, చావాల్సిన వారే, మీ పాపముల చేత, అపరాధం చేత, విశ్వాసఘాతకం చేత మీరు చచ్చిపోయిన వారే, మీరు చావాల్సిన వారే. కానీ మీరు చావకూడదని నేను సిలువ పైన నేను చచ్చిపోయా. మీరు శ్రమను అనిపించారు, మీరు శిక్ష అనిపించారు, మీరు గాయాలు పొందాలి, మీరు దెబ్బలు పడాలి మీరు చేసిన పనులకి, కానీ ఆ దెబ్బలన్నీ నేను పడ్డాను. సుమి, మీరు మార్పు నుండి నా వైపు తిరగని చాలు, మనసు తిప్పుకోండి, బుద్ధి తెచ్చుకోండి, ఒప్పుకోండి చాలు, నేను మీ పాపాలను క్షమిస్తాను. మీరు చచ్చిపోవడం వల్ల నాకేమాత్రము సంతోషం లేదు, మీరు బ్రతకాలని నేను అందుకే నీ కొరకు నేను చనిపోయిన బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తావు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా నిజమే, నేను విశ్వాసఘాతకుడిగా ఉన్నాను, విశ్వాసఘాతకురాలుగా ఉన్నాను, కాబట్టి నేను కొంతకాలం తెలియక కొన్ని పనులు చేశాను, వాస్తవమే. కానీ నీ వాక్యం హెచ్చరించినప్పుడు, నా మనసు త్రిప్పుకున్నప్పుడు, నేను బుద్ధి తెచ్చుకున్నప్పుడు, నా నూతన హృదయాన్ని నేను తెచ్చుకున్నప్పుడు, నువ్వు తప్పక నన్ను మరణానికి అప్పగించవు, నిత్య జీవానికి నా అప్పగిస్తున్నాను, రక్షిస్తావని ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, దేవుణ్ణి అడుగుదాం, మన మనసు తిప్పుకుందాం. ఒక్క మాట చిన్న మాట దేవుణ్ణి అడుగుదాం. మీ మనసులో కూడా మీకు ఒకవేళ మీ మనసులో దేవుడు మిమ్మల్ని గద్దించినట్లయితే ఒక చిన్న మాట దేవునికి ప్రార్థన చేద్దాం. మోకరించండి, మీ మనసులో ఒకసారి దేవుణ్ణి అడగండి. ఏమో ఎందుకో దేవుడి వాక్యాన్ని మీకు ఇచ్చాడంటే, ఒకవేళ నీ భర్తకు నీ విశ్వాసఘాతకం చేసావేమో, నీ భార్యకు నీ విశ్వాసఘాతకం చేసావేమో, లేదా దేశానికి చేసావేమో, నీ స్నేహితుడికి చేసావేమో, నీ తల్లికి చేసావేమో, నీ కుమారుడికి నువ్వు చేసావే విశ్వాసఘాతకం.
ఇదిగో తల్లిని మెప్పించి ఎక్కడికో వెళ్తున్నాను, ట్యూషన్కి వెళ్తున్నానని మెప్పించి నువ్వు మరి ఆ విశ్వాసఘాతకం చేసేవేమో, దేవునికి మరి దూరం అయిపోయావేమో. ఒక్కసారి ఒక మాట దేవుణ్ణి అడగగలవా? ప్రభువా, నేను విశ్వాసఘాతకం చేశాను నా తల్లికి, నా తండ్రిని నమ్మించి మోసం చేశాను, ఇదిగో నా భర్తను నమ్మించి నేను మోసం చేశాను, నా భార్యను నమ్మించి నేను మోసం చేశాను. ప్రభా, నిన్ను నమ్మించి నేను పరాయి రాజుకి, పరాయి అపవాది చేతికి సహాయం కోసం నేను వెళ్ళాను ప్రభా, అది విశ్వాసఘాతకమే. సిద్కియాకు విశ్వాసఘాతకాన్ని బట్టి మరణశిక్ష విధించావు, ఎక్కడో బానిసగా అమ్మివేస్తావు, కానీ నన్నైతే బ్రతికించాలని కోరుకుంటున్నా ప్రభా, నన్ను బ్రతికించగలవా? నేను హృదయాన్ని తెచ్చుకుంటా ఉన్నాను, నా బుద్ధి నాకు కలుగజేయి ప్రభా, నూతన బుద్ధిని దయచేయి, మెత్తన మనసు దయచేయి, నీ వైపు తిప్పుతా ఉన్నాను, నా చేతులు చాపుతా ఉన్నాను. ఇదిగో మా తండ్రి, నా కొరకు నువ్వు శిలువపైన వేలాడి నా దెబ్బలని నీవు సహించావు, నా నిందంతా నువ్వు మోసావు, అవమానము సిగ్గు ప్రభా, నాకు గొప్ప విడుదల దయచేసావు మా తండ్రి, నన్ను క్షమించవా? ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తామని మనసు మార్చుకుంటున్నానని ఒక్క మాట దేవుని అడగలవా? ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరమ తండ్రి, నిత్య నివాసి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తామన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సిద్కియా జీవితాన్ని బట్టి మేము ఒక పాఠం నేర్చుకున్నాం. అతడు చేసిన విశ్వాసఘాతకాన్ని బట్టి అతని శత్రురాజు చేతికి అప్పగించావు. ఇదిగో ప్రజలను కూడా శత్రురాజు చేతికి అప్పగించావు. మేము కూడా విశ్వాస భ్రష్టులమైతే మమ్మల్ని కూడా బస్త మనసుగా అప్పగిస్తానని రోమిల పత్రిక రాశావు. అయితే మా నాయన, మేము కూడా ఇదిగో మా నాయన విశ్వాసఘాతకం ఒకనాడు చేసిన వారమే. ఇదిగో మా తండ్రి, దేశాన్ని బట్టి దేశానికి శిక్ష అన్నావు, పట్టణాన్ని బట్టి పట్టణానికి శిక్ష అన్నావు, కుటుంబాన్ని బట్టి కుటుంబాలకు శిక్ష అన్నావు, మరి వ్యక్తిగత జీవితాన్ని బట్టి భర్త చేసిన విశ్వాసఘాతకాన్ని బట్టి శిక్ష అన్నావు, భార్య చేసిన విశ్వాసఘాతకాన్ని బట్టి శిక్ష అన్నావు, వ్యక్తికి విశ్వాసఘాతకాన్ని బట్టి శిక్ష అన్నావు. అయితే దుష్టుడు తన దుష్టత్వం నుండి మరణించడం వలన నాకు సంతోషం ఉండదు అన్నావు. కరుణా సంపన్నుడై ఉండి మమ్మల్ని బ్రతికించుట కొరకు, మమ్మల్ని చావు నుండి తప్పించుట కొరకు, వాస్తవంగా మేము చావలసిన వారమే, మేము శిక్ష పొందవలసిన వారమే, కానీ మా శిక్షనంతా భరించుట కొరకు నీవు శిలువ పైన వేలాడి నీ చేతులు చాపుతా ఉన్నావు మా తండ్రి. మీ స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని కనికరించండి బాబు, మేము విశ్వాసఘాతకం చేసిన వారం, మా మనస్సు మార్చుకొని మనని హేయక్రియలను విసర్జించిన ఎడల నీవు మా నాయన మనస్సు మా తండ్రి మా వైపు త్రిప్పి నీ చేతులు చాపి మమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నావు. ఇదిగో ఎవరైతే తమ హృదయంలో విశ్వాసఘాతకాన్ని ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని, ఇదిగో మన మీకు విరోధ భావాన్ని అక్కడ ఒప్పుకొని కుమ్మరేస్తూ ఉన్నారు, వారు అడుగుతూ ఉన్నారు, వారు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుంటామన్నారు, వారి హృదయంలో కార్యం చేయండి మా నాయన. ఇదిగో ఎప్పటికైనా మేము మీ వైపు తిరగవలసిన వారమే, మేము మా నాయన మీ రాజ్యం కొరకు, వారసత్వం కొరకు మేము వేడుకొనవలసిన వారమే. అడుగుతా ఉన్నాం, కనికరించండి బాబు. తెలిసి కూడా చేసిన పాపాలను క్షమించండి. ఇదిగో నాతో సహా అందరం మీ వైపు మా తండ్రి మీకు మరి వ్యతిరేకంగా తిరిగిన వారమే. అయితే మీ కృపా కనికరంతో మమ్మల్ని కనికరించావు. ఇంకెవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే వారందరినీ కనికరించమని అడుగుతున్నాం. ఇచ్చిన వాక్య సత్యాన్ని కూడా మీకు స్తుతిస్తూ, ఇదిగో మా తండ్రి, మా జీవితంలో మాకు గొప్ప పాఠాన్ని నేర్పించారు. మేము ఎప్పటికీ ఎవరికి విశ్వాసఘాతకులుగా ఉండనట్టు మీ కృపను గురించి మా మనస్సులను మీరు భద్రపరచమని, మా హృదయాలను భద్రపరచమని, మా శరీరాలను భద్రపరచమని, మా కుటుంబాలను భద్రపరచమని, మా గ్రామాలను, పట్టణాలను, దేశాన్ని భద్రపరచమని అడుగుతూ మా ప్రభును, మా ప్రాణుడైన యేసుక్రీస్తుని బట్టి స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.